సంబంధించి ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇది కూడా సార్ది, చైతన్య సార్ సంబంధించి టోటల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, టోటల్ ఉంది అనమాట. ఇక అన్ని క్లాసుల వారికి మొత్తం రాశారు, చాలా నీట్గా చూడండి. ఇక్కడ చైతన్య సార్ అని నీట్గా పేరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చైతన్య సార్కి సంబంధించి ఒకవేళ సార్ క్లాసులు వినని వాళ్ళు ఎవరైనా, సార్ మెటీరియల్ లేని వాళ్ళు ఎవరైనా దీన్ని స్క్రీన్ షాట్ తీసి కొంచెం పెట్టండి, మీకు పీడిఎఫ్ పంపడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇది రోహిత్ జిరాక్స్ సెంటర్ అంటే ఇది కాకినాడ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది సార్ కాకినాడలో కూడా చెప్పారు, అమగడ్లో చెప్పారు, చాలా కోచింగ్ సెంటర్లో ప్రస్తుతం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో సార్ క్లాసులు నడుస్తున్నాయి అనమాట. ఇది తర్వాత ఇంకా ఇది కూడా చైతన్య సార్కి సంబంధించిన మ్యాథ్స్ ఫ్రెండ్స్, 3-4 ఉన్నాయి అనిపించింది. చైతన్య సార్ది సూపర్ అనమాట. ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు ప్రస్తుతం టెట్ అండ్ డిఎస్ ఏపీటీఎస్ వాళ్ళు చైతన్య సార్ది. ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ క్లాస్ పోతే తను లాస్ట్ టైం 1 or 2 మార్క్స్ లో మిస్ అయ్యాడు. తను కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట. తను మార్నింగ్ చెప్పగానే తీసుకొచ్చిన అవనగడ్డ ప్రగతి వాళ్ళు. ఒకవేళ అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ సంబంధించి అప్డేట్ మ్యాథ్స్ మెటీరియల్ కావాలంటే ఇది అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆంజనేయ సార్కి సంబంధించి క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ సార్కి సంబంధించి, ఇది ఆంజనేయ సార్ అనమాట రాసి ఉంటుంది, సార్ నంబర్ తో సహా వేసి ఉంటుంది, సార్ మెటీరియల్ అనమాట. ఇది క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ క్లాస్ నోట్స్, ఇవన్నీ కూడా తీసి ఉంచండి ఫ్రెండ్స్ అట్లా. తర్వాత ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది క్లాస్ నోట్స్, ఇది కూడా అంటే 2-3 నోట్స్ ఉన్నాయి ప్రగతి వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళకి సంబంధించి. ఇంత ముందు ఒకటి ఫ్రెండ్స్, ఇది ఒకటి అనమాట. ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్, ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది. తర్వాత కొంతమంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పాలిసెట్ అంటే పాలిటెక్నిక్, తర్వాత టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసి ఫ్రెండ్స్. ఏపీఆర్జేసి, టీఎస్ఆర్జేసి వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ కానీ ఈ ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎక్కువగా హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 9 ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, 6 మోడల్ పేపర్లు ఉన్నాయి. 2015 నుంచి 2023 వరకు ఈ ప్రీవియస్ పేపర్లు మొత్తం A to Z ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఎవరికైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఏమైనా యూజ్ అవ్వచ్చేమో. చిన్నది ఫ్రెండ్స్, అన్ని ప్రీవియస్ బిట్లే ఉంటాయి. పాలిటెక్నిక్, అదేవిధంగా టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసి మొత్తం ప్రీవియస్ బిట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 2019 పాలిసెట్, ఇవన్నీ కూడా మన జరిగిన పేపర్ కూడా మన జరిగింది లేదు, అది మీరు మామూలుగా క్రోమ్ లో చూసుకున్న దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే పంపిస్తా ఫ్రెండ్స్. తర్వాత అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది బి బ్యాచ్ వాళ్ళది, కిరణ్ జిరాక్స్ ఉంటుంది. ఇది అనమాట వాళ్ళు అంటే ఒకవేళ బహుశా వాళ్ళు కోచింగ్ పోయిన వాళ్ళే ఏమైనా తెప్పించుకున్నారో లేదా పోయిన వాళ్ళు ఆ నుంచి తెప్పించుకుని ఉంటారు బహుశా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇదంతా క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ క్లాస్ లో జరిగిన అవనగడ్డ ప్రగతి వాళ్ళది. ఇది అవనగడ్డ ప్రగతి వాళ్ళది ఫ్రెండ్స్. ఇది కూడా అవనగడ్డ ప్రగతి కాదు ఫ్రెండ్స్, ఇది కాకినాడకు సంబంధించి చైతన్య సార్ కాకుండా ఇంకెవరో రాశారనమాట. ఈ మెటీరియల్ కూడా బాగానే ఉంది, సూపర్ అనమాట, చాలా బాగా రాశారు, అన్ని హైలైట్లే చూడండి. క్లాస్ నోట్స్ లే ఫ్రెండ్స్, ఇదంతా మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మరి ఆంజనేయ సార్కి సంబంధించి Part 2 ఉంది, Part 1 కూడా ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తే. ఆంజనేయ సార్ 2 ఉన్నాయి అనమాట, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ కి. ఆంజనేయ సార్ మెటీరియల్ కూడా క్లాస్ నోట్స్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్ గా, ఎంత షార్ట్ కట్ లో రాశారు. ఆంజనేయ సార్ కూడా ఫేమస్. తర్వాత ఇది కిరణ్ జిరాక్స్ అంటే అవనగడ్డ ఫ్రెండ్స్. అవనగడ్డ వాళ్ళకి ఇంకొక బ్యాచ్, అంటే బ్యాచ్లు మారుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క బ్యాచ్ లో ఒక్కొక్కటి అన్నట్టు. అక్కడ చెప్పేటటువంటి మరి టీచర్స్ కూడా సెపరేట్ గా ఉంటారు, ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి ఎవరి వేలు వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది ఒకటి అనమాట. ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా. తర్వాత ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫ్రెండ్స్ చూపిస్తా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది మన దగ్గర నుంచి చాలా మంది పీడిఎఫ్లు మన దగ్గర ఉన్నంత వరకు తీసుకెళ్లారు ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఏం చేశానంటే ఒక 2-3 రోజులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి అందరి దగ్గర అన్ని మెటీరియల్ తీసుకొచ్చేసాను. ఒకవేళ మీకు ఎవరికైనా పీడిఎఫ్లు కావాలంటే వాటిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి వాటిని పీడిఎఫ్ క్రియేట్ చేసి మీకు పంపించడానికి ట్రై చేస్తే. నేను లాస్ట్ లో ఒక నెంబర్ కూడా చెప్తాను నేను.